హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్కి సంబంధించిన ఒక చార్ట్ని అయితే ప్రిపేర్ చేశాను. ఆ చార్ట్ని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు మనీని విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు పక్కాగా అయితే ఆ చార్ట్ని ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మీకు పక్కనైతే చార్ట్ని ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను 4000 రూపీస్గా ఇంక్రీజ్ చేశా. నేను ఇందులో 2000 రూపీస్ మనీని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ని ఇక్కడ పక్కన చార్ట్ని ఫాలో అవుతూ ఎలా ఆడాలో చూపిస్తాను. సో ఇక్కడ డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చివరిలో ఏది గెలిచిందో మనం అటువైపు వేయాలి, ఓకేనా? ఇక్కడ డ్రాగన్ గెలిచింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా డ్రాగనే వేద్దాం, ఓకేనా? ఏ గేమ్ అయినా పర్లేదు, మనం 10 రూపీస్తో నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ 10 రూపీస్ డ్రాగన్ వైపు వేస్తాను, ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో డ్రాగన్ గెలిచింది కాబట్టి. సో ఇప్పుడు 10 రూపీస్ చూద్దాం విన్ అవుతుందో లేదో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం 10 రూపీస్ అయితే ప్రాఫిట్ తెచ్చుకోవడం జరిగింది. సో మనం విన్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ మనం 20 రూపీస్ 30 రూపీస్ అలా వేయకూడదు. మనం విన్ అయినా కూడా మళ్ళీ 10 రూపీస్తో నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చివరిలో మనకు డ్రాగన్ గెలిచింది కాబట్టి మళ్ళీ 10 రూపీస్ డ్రాగన్ వైపు వేస్తున్నాను. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే చివరిలో ఏది గెలిచిందో దాని వైపే వేస్తూ వెళ్ళాలి, ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈసారి మనం 10 రూపీస్ అయితే లాస్ కావడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన చార్ట్లో చూసుకోవాలి. పక్కన చార్ట్లో మనకు 20 రూపీస్ ఉంది. సో ఆ 20 రూపీస్ అనేది మనం చివరిలో ఏది గెలిచిందో అది వేయాలి. ఇక్కడ మనకు టైగర్ అయితే గెలిచింది. సో మనం టైగర్ పై 20 రూపీస్ వేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం లాస్ కావడం జరిగింది. సో ఇలా లాస్ కావడం అనేది కామన్, కాకపోతే మనం పక్కన చార్ట్ని ఫాలో అవ్వాలి. కాకపోతే ఇందులో మనకు బ్యాకప్ అమౌంట్ అనేది ఉండాలి. సో ఇందులో మినిమం 2000 3000 అనేది మినిమం బ్యాలెన్స్ ఉంటే మనం బ్యాకప్ చేయొచ్చు. ఐ మీన్ మనం లాస్ని మనం రికవర్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 40 రూపీస్ ఇక్కడ 50 రూపీస్ వేయాలి. అనుకోకుండా 40 రూపీస్ అయితే పడింది. సో నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫ్రెండ్స్ 40 రూపీస్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ లాస్ కావడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పక్కన చార్ట్లో 100 రూపీస్ ఉంది. సో 100 రూపీస్ అనేది టైగర్ వైపు వేద్దాం, ఎందుకంటే రీసెంట్గా టైగర్ వచ్చింది కాబట్టి. ఇక్కడ చూడవచ్చు 100 రూపీస్ టైగర్ వైపు వేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ విన్ కావడం జరిగింది. సో ఈ విధంగా మనం స్లోగా అర్న్ చేసుకోవచ్చు. మీకు మనీ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, బట్ రిస్క్ అనేది కొంచెం లోగా ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ 10 రూపీస్తో నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 10 రూపీస్ టైగర్ వైపు వేస్తా, ఎందుకంటే ఇక్కడ చివరిలో మనకు టైగర్ గెలిచింది కాబట్టి. ఇక్కడ మనకు ఈసారి 10 రూపీస్ మళ్ళీ లాస్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన చార్ట్లో మనకు 20 రూపీస్ ఉంది, ఓకేనా? ఆ 20 రూపీస్ రీసెంట్గా వచ్చిన డ్రాగన్ పై వేయాలి. ఇక్కడ రీసెంట్గా డ్రాగన్ వచ్చింది కాబట్టి నేను 20 రూపీస్ డ్రాగన్ వైపు వేసా. ఫ్రెండ్స్, మళ్ళీ మనం రెండోసారి లాస్ కావడం అనేది జరిగింది. ఇక్కడ పక్కన చార్ట్లో మీకు 40 రూపీస్ ఉంది. సో ఇక్కడ 40 రూపీస్ టైగర్ వైపు వేద్దాం. ఇక్కడ రీసెంట్గా మనకు టైగర్ వచ్చింది కాబట్టి 40 రూపీస్ టైగర్ వైపు వేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈసారి అయితే మనం విన్ కావడం జరిగింది. సో ఇలా మనీ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మీరేం చేయాలంటే దీంట్లో లో రిస్క్ అయితే ఉంటుంది, ఓకేనా? సో ప్రతి ఆటని మనం 10 రూపీస్తో నుంచే స్టార్ట్ చేయాలి. లాస్ అవుతేనే మనం పక్కన చార్ట్ని అయితే ప్రొవైడ్ చేసాం కదా, సేమ్ అందులో ఉన్న విధంగానే ఫాలో అవ్వాలి. ఈ మ్యాచ్ అనేది టై అయింది. సో ఈ గేమ్ అయితే వదిలేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 10 రూపీస్ టైగర్ వైపు వేయడం జరిగింది. ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా గేమ్ ప్లేని ఆడాలి. మీకు మనీ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో మీరు ఎక్కువ మనీని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 300 500 అంతే. అంతకంటే ఎక్కువ ఆశించినారంటే మీరు పక్కగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఓకేనా, అది మీరు పక్కాగా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మీకు లాస్ట్లో నేను ఎంత అర్న్ చేశానో మీకు చివర్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 4000 రూపీస్ని 5600 రూపీస్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మనీని ఇంక్రీజ్ చేయడానికి నాకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. సో ఈ విధంగా మీరు మనీని స్లోగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇందులో ముందుగా పేపర్ వర్క్ అయితే చేయండి. ఆ తర్వాతే ఈ ట్రిక్ వర్క్ అవుతుంది అంటేనే ఇందులో మీరు మనీని యాడ్ చేయండి, లేకపోతే అస్సలు ట్రై చేయవద్దు. నా సజెషన్ ఏంటంటే ఇందులో మీరు మనీని యాడ్ చేయకండి, ఎందుకంటే ఇది ఒక ప్రమోషన్ వీడియో. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.